ప్రపంచంలో మరెక్కడా లేని విధంగా పూల జాతరలా సాగే బతుకమ్మ సంబరాలు తెలంగాణ వ్యాప్తంగా మొదలయ్యాయి. ఎంగిలి పూల బతుకమ్మతో జాతర మొదలైంది. 9 రోజుల పాటు వైభవంగా ఈ సంబరాలు కొనసాగుతాయి. గౌరమ్మను ఒక్కో రోజు ఒక్కో పేరుతో తీరొక్క పూలతో పూజించి బతుకమ్మల చుట్టూ మహిళలు ఆడి పాడతారు. బతుకమ్మ నవరాత్రులలో మొదటి రోజును ఎంగిలి పువ్వు అంటారు. బతుకమ్మను పేర్చడానికి వాడే పువ్వులను ఒకరోజు ముందే తెంపుకొచ్చి వాటిని వాడిపోకుండా నీళ్లలో వేసి మరునాడు బతుకమ్మగా పేరుస్తారు. అందుకే మొదటి రోజును ఎంగిలి పువ్వు అంటారు. ప్రతిరోజు సాయంత్రం మహిళలంతా ఆయా కూడళ్లలో బతుకమ్మలు పెట్టి ఆడతారు. వాయనంగా తమలపాకులు, తులసి ఆకులు ఇచ్చిపుచ్చుకుంటారు. అనంతరం సామూహికంగా సమీపంలోని చెరువులు, కుంటల్లో బతుకమ్మల్ని నిమజ్జనం చేస్తారు. తమ వెంట తెచ్చుకున్న ఆహార పదార్థాలను ఒకరికొకరు పంచుకుంటూ తిని ఇళ్లకు తిరిగి చేరుకుంటారు. హైదరాబాద్ నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజాలో జరిగిన బతుకమ్మ వేడుకల్లో మంత్రి సీతక్క పాల్గొన్నారు. కుకట్పల్లిలో బతుకమ్మ మహిళలు సంప్రదాయ వస్త్రధారణతో హనుమాన్ గుడి వద్దకు చేరుకుని ఒక్కేసి పువ్వేసి చందమామ అంటూ మహిళలు ఆడిపాడారు. వరంగల్లో ఘనంగా బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. ఇక వర్షంలో సైతం ఓరుగల్లు ఆడపడుచులు బతుకమ్మ ఆడారు. ఉయ్యాల పాటలతో 1000 స్తంభాల దేవాలయం పరవశించిపోయింది. ఎంగిలి పువ్వుల్లో నీలను చేరిన